క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పోయిన వారం మనం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పరిశుద్ధ సన్నిధిలో మనందరిని ఏకీవింపజేసిన సర్వోన్నతుడైన దేవునికి ఎప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకే కలుగునుగాక. ఆ దేవాతి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువుని బట్టి షలోం. పరిశుద్ధ గ్రంథంలో మనం పోయిన వారం ఒక సందేశాన్ని మనం నేర్చుకున్నాం. పోయిన వారం నేర్చుకున్నటువంటి సందేశం ఎవరికైనా గుర్తుంటే కొంచెం జ్ఞాపకం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎవరికైనా గుర్తుంటే తొందరగా అపోస్తుడైనటువంటి ఆంద్రేయ గురించి మనం నేర్చుకున్నాం. ఆంద్రేయలో 3 పాఠాలు నేర్చుకున్నాం. ఆంద్రేయ గురించి మొదటిది వాక్యం పట్ల దాహం కలిగినటువంటి వాడు, వాక్యం అంటే తపన కలిగినటువంటి వాడు, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆలోచన కలిగినటువంటి వాడు. రెండవది అనేక మందిని క్రీస్తుకు పరిచయం చేసినటువంటి వాడు, పరిచయం చేయడంలో మంచి నిష్ణాతుడైనటువంటి వాడు. మూడవది దేవునికి ఇచ్చే వారిని ప్రోత్సహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చే వారికి సహకరించాడు. దేవునికి ఇచ్చే వారిని ప్రోత్సహించి బలపరిచి దేవుని పని జరగడానికి వెనుక ఉండి వెనుతట్టి అనేక మందిని బలపరిచినటువంటి దైవజనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆంద్రేయ గురించి మనం నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో మనకు మరొక వ్యక్తి అక్కడ కనబడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను రాసినటువంటి శుభవార్త మొదటి అధ్యాయము 41-42 వచనాల్లో ఒక చక్కని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంచమని అతనితో చెప్పి, మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు అర్థము రాయి అని అర్థం. సీమోనును అనగా ఆంద్రేయ తన సహోదరుడైనటువంటి సీమోను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తారు. ఇశ్రాయేలందరి కూడా ఎదురు చూపులు దేనికోసం అంటే రక్షకుడైన మెస్సియా కోసమే. అందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులలో ఆ యొక్క బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యేసును మెస్సియాగా పరిచయం చేయగా ఆ విషయాలు గ్రహించినటువంటి ఆంద్రేయ తన అన్నగారైనటువంటి తన సహోదరుడైనటువంటి సీమోను దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అన్నా ఇదిగో మెస్సియాను మేము కనుగొన్నాం, మెస్సియాను మేము ఫైండ్ చేసాం, వి ఫైండ్ జీసస్, వి ఫైండ్ మెస్సియా. కనుక మేము మెస్సియాను చూసాం కాబట్టి రా మనం మెస్సియాను చూపిస్తాను నీకు అని చెప్పి ఆ మెస్సియా దగ్గరికి తన సహోదరైనటువంటి సీమోనును తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే సీమోనును యేసువారి దగ్గర తీసుకొచ్చాడో సీమోనుతో అనగా ఆంద్రేయ యొక్క సహోదరునితో యేసువారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ విధమైన ఇంట్రొడక్షన్ లేదు. ఆంద్రేయ అన్న అయ్యా ఈయన నా సహోదరుడు సీమోను, ఈయన నాకులంటే చేపలు పడతా ఉన్నాడు, ఈయన నాకులాగా మా నాన్నకు లోబడినటువంటి బిడ్డ అని ఏ మాటలు చెప్పలేదు. నీ కొరకు మెస్సీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పేతురు లేకపోతే సీమోను అని చెప్పలేదు. ఎప్పుడైతే సీమోను యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళాడో యేసు ప్రభువు వారు సీమోనును చూసిన వెంటనే అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను ద సన్ ఆఫ్ జోనా, యు విల్ బి కాల్డ్ as కేఫా, నువ్వు కేఫాగా పిలవడతావు, నీ పేరు మార్చేశాను, నీ పేరు కేఫాగా పెట్టేశాను. దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. యేసు ప్రభువును చూసిన వెంటనే పేరు మార్చేశాడు. ఎవరిది? సీమోనుది. సీమోను పేరు ఇప్పుడు ఏమైంది? కేఫా అయ్యింది. కేఫా అంటే అర్థం ఏంటి? రాయి. కేఫా అంటే అరామిక్ భాషలో కేఫా. ఆ అరామిక్ భాషలో ఉన్నటువంటి కేఫాను గ్రీక్ భాషలో ఏమని అంటారంటే పెట్రోస్ అంటారు. పెట్రోస్ అంటే అర్థం ఏంటంటే
రాయి అని అర్థం. పెట్రోసే ఇంగ్లీషులోకి వెళ్ళేసరికి పీటర్ అయింది. ఆ పీటరే తెలుగు వచ్చేసరికి పేతురు గారు అయ్యారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు అంటే అర్థం ఏంటి? అబ్బా సూపర్, దేవునికి స్తోత్రం. అంటే చాలామందిని అడిగితే పేతురు అంటే అర్థం ఏంటంటే క్లూ ఉంటే బాగుంది అంటున్నారు. అందుకోసం పేతురు అంటే అర్థం ఏంటి? రాయి. ఈరోజు ఈ పేతురు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పేతురు అనగా రాయి. ఈ పేతురును యేసుక్రీస్తుకు పరిచయం చేసిన వాడెవరు? ఆంద్రేయ. దేవునికి స్తోత్రం. ఆంద్రేయ పరిచయం చేశాడు. సీమోను అనగా పేతురు తనకు తానుగా యేసును కనుగొనలేదు. ఆంద్రేయ పరిచయం చేస్తే వచ్చాడు. అయితే ఆంద్రేయ పరిచయం చేస్తే వస్తే యేసు ప్రభువు వారి శిష్యుడిగా కొనసాగుతున్నటువంటి ఆంద్రేయ, పేతురు, యోహానులందరూ కొనసాగుతూ ఉన్నారు. కొనసాగుతున్నటువంటి సమయంలో పేతురుకి దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడండి. ఏం ఆధిక్యతలు ఇచ్చాడు తెలుసా? మత్తయి సువార్త 16:19 వచనం, ఇదిగో పరలోకపు ద్వారపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏ తాళపు చెవులు ఇచ్చాడు? పరలోకపు తాళపు చెవులు ఇచ్చేసాడు. పరలోకపు తాళపు చెవులు అంటే మాటలా? హలో, పరలోకపు తాళపు చెవులు అంటే మాట్లాడతారా? ఏం కాదే. అంటున్నాడు, ఇదిగో నీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను. నువ్వు భూమి మీద దేన్నైతే బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది. భూమి మీద దేన్నైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. అంటే నువ్వు ఇక్కడ భూమి మీద ఏం చేయాలనుకుంటావు అది పరలోకమందు దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతా అన్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. అంటే పరలోకపు తాళపు చెవులు పేతురుకి ఇచ్చేశాడు. ఈ పేతురుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తే, కొన్ని డ్రాబ్యాక్స్ మీకు జ్ఞాపకం చేస్తే, పేతురు మొదటగా వచ్చిన వాడు కాదు. ఈజ్ నాట్ ఎ సీనియర్. సీనియర్ ఎవడండి? యేసు ప్రభు శిష్యుల్లో సీనియర్ ఎవడు? ఆంద్రేయ. ఈజ్ ద ఫస్ట్ ఫాలోవర్. ఫస్ట్గా మొదటగా యేసు ప్రభువుని వెంబడించిన వాడు ఆంద్రేయ. ఆంద్రేయ యేసుని అంకరించాడు. ఈ రెండోవాడు చెప్పుకోవాలంటే మూడోవాడిగా లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంద్రేయతో పాటు ఉన్నటువంటి మరొకడు ఎవడంటే మనకి అపోస్తులుడైన యోహానే. కొంతమంది పండితులు చెప్పేది ఏంటంటే ఇద్దరు యేసు వెంబడించినట్లు రాశాడు. ఆ ఇద్దరులో మొదటివాడు ఆంద్రేయ అయితే రెండోవాడు యోహానే. అంటే మూడోవాడు పేతురు వస్తాడు. అంటే మూడోవాడు పేతురు. స్టిల్ పేతురు మూడోవాడైనా దేవుడు ఏం చేశాడండి? పరలోక తాళపు చెవులు ఇచ్చేశాడు. ఇంకో మాట కూడా చెప్తాను. పేతురు గారు నాట్ ఎ సీనియర్. స్టిల్ దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు అంతరంగికులుగా ఉన్నటువంటి ముగ్గురులో పేతురు ఒకడు. యేసు ప్రభుకి అత్యంత దగ్గరగా ఉండేవారు ఎవరండి? 12 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరగా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబులు. ఈ ముగ్గురు దేవుడు కొన్ని ప్రత్యేకమైన స్థలాల దగ్గర తీసుకెళ్ళాడు. ఏ స్థలాల దగ్గర తీసుకెళ్ళాడు? గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి 9 మందిని గేట్ దగ్గర పెట్టాడు. కానీ ఈ ముగ్గురును మాత్రం తోటలోనికి తీసుకెళ్ళాడు. రైట్. రెండవది అమ్మా యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు లోపల తీసుకెళ్ళాడు. మూడవది రూపాంతర కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభువుల వారి యొక్క రూపాంతర మహిమ స్వరూపాన్ని చూపించడానికి ఈయన ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళలేదు? ఆంద్రేయని తీసుకెళ్ళాడు. ఈస్ ఎ సీనియర్. సంఘంలో నువ్వు సీనియర్వా జూనియర్వా కాదు, నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు అన్నదే మ్యాటర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సంఘంలో సీనియర్లు ఉంటారు, ఉపయోగం ఉండదు. దేవునికి స్తోత్రం. వీళ్ళు మమ్మల్ని శాసించడానికి తప్ప సేవకుల్ని శాసించడానికే తప్ప సేవకునికి సాధించడానికే తప్ప సహకరించడానికి పనిచేయరు ఈ సీనియర్. ఎప్పుడు మీ నాన్నగారు వాళ్ళ నా తాత అప్పుడు ఫస్ట్ అంటాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్లో ఉన్నావులే, సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం వచ్చా నీకు? మీ గురించి మాత్రమే నేను మాట్లాడేదా? మొదట అన్ని సంఘాలలో ఉన్నటువంటి వారి కోసం మాట్లాడుతున్నా. నువ్వు సీనియర్వే. డూ యు నో హౌ టు ప్రే? ఎలా ప్రార్థన చేయాలో తెలుసా నీకు? నువ్వు సీనియర్వే. తప్పిపోతున్నావు. ఒక విశ్వాసం తీసుకురావడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సీనియర్వే. ఏంటి ఉపయోగం? సహకరించడానికి కాదు, దేనికి? సాధించడానికంట. దేవునికి స్తోత్రం. ఈ పేతురు సీనియర్ కాదు, బట్ వారందరిలోనూ ప్రథముడిగా మారిపోయాడు. పేతురు జ్ఞానవంతుడు కాదు, అతడు ఒక పామరుడు. బైబిల్లో రాస్తా ఉంటాడు. అపోస్తలుల కార్యగ్రంథం 4:32 అంటాడు, వీరు పామరులు అంటాడు. అనగా పేతురు ఒక పామరుడు. పామరుడు అంటే చదువులేని వాడు. చదువు లేకపోయినా క్రీస్తు ప్రభుల వారు పేతురుని తీసుకెళ్ళి తన అంతరంగికుల్లో ఒకనిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక తాళతవులు ఇచ్చేసాడు. తర్వాత
తనకు అత్తరంగికులుగా తనకు దగ్గరగా ఉండేటువంటి ఒక బ్యాచ్లో తనను ఒక ప్రధానమైన వాడిగా పెట్టేశాడు. ఇంకా మాట చెప్తాను చూడండి, పేతురుని ప్రభువారు తన అంతరంగికుడిగా చేయడమే కాదు, పరలోకపు తాళపు చెవులు ఇవ్వడమే కాదు, పేతురు కోసం దేవుడు అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. పేతురుని నీటి మీద ప్రభు, అసలు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు చేయలేని గొప్ప కార్యం ఏంటంటే నీటి మీద అంటాం. ఈ రికార్డ్ ఎవడో బెదలు కొడతలేదు, దేవునికి స్తోత్రం. పేతురులో అనేకమైన డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇంకా మాకు ఇంకొంచెం చెప్తాను చూడండి. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఎన్నిసార్లు రొట్టెల్ని ఆశీర్వదించి విస్తరింపజేశాడు తెలియదు, కానీ 5 రొట్టెలు 2 చేపలను విస్తరింపజేసినప్పుడు పంచిపెట్టాడు, తిన్నాడు. కొన్ని చిన్న చేపలు, కొన్ని రొట్టెలు, కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పంచిపెట్టి 7 గంపలు ఎత్తినప్పుడు వాటిని తిన్నాడు, ప్రభుతో ఉన్నాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, ప్రభుతో ఉన్నాడు. స్టిల్ ప్రభువుని పట్టుకున్నప్పుడు అంటాడు, నీ ఎవడు? హల్లెలూయా. అసలు ఆయన ఎవడో? దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాల్లో ఉంటారు విశ్వాసులు, ఎలాగో తెలుసా? ఎవరైనా ఎక్కడైనా పాస్టర్ గారు ఫంక్షన్లో కనపడ్డాడు ఇంకోటి, వాళ్ళ పాస్టర్ గారే వెళ్ళిపోతాడు, 100 నాలుగు కూడా చెప్పరు. నిజం. కొంతమంది ఉంటారండి. దేవునికి స్తోత్రం. నాకు అలాంటి సంఘాన్ని ఇవ్వలేదు దేవుడు, దేవునికి స్తోత్రం. మా సంఘస్థులు అందరూ మనల్ని ఎక్కడ చూసినా గౌరవిస్తారు. అలా గౌరవించే వాళ్ళు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఏమండి, సేవకుడు వచ్చాడు, సేవకుడు గౌరవించాలి అని 10 మందిలో ఉన్నప్పుడు లేచి నిలబడదాం అని ఇంకిత జ్ఞానం కూడా ఉండదండి. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అందరూ నీకులాగా ఉంటారు కదా, ఎవరో ఒక మంచిది ఉంటుంది, ఏదో మంచి సహోదరు ఉంటుంది, మార్తలాగా పరిచయం చేసే బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ వచ్చి అయ్యగారు రండి భోజనం తినండి లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టి పంపించేటప్పుడు అయ్యగారు వెళ్ళిపోతున్నారా, చూడలేదండి ఏమనుకోకుండా ఉంటుంది. నేను చూడలేదు, నువ్వు దేవునికి స్తోత్రం. తెలుసు నీకు చూడలేదు అనుకుంటాడేమో తెలుసు, కానీ ఎప్పుడు అనాలో అది కూడా తెలుసు నీకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఇట్లాగే ఉంటారు. యేసును వెంబడించాడు కానీ యేసును కాదన్నవాడు పేతురు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మనస్సాక్షి అసలు పనిచేయలేదు ఇది. అట్లా ఎన్నిసార్లు? 3 సార్లు మొక్కేశాడు. నేను ఈ మాట చెప్తున్నాను, యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కేఫావో అని చెప్పి 16వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ బండ మీద సంఘాన్ని కడతానని పేతురుని అభిషేకించినప్పుడు పేతురుకు గురించి యేసు ప్రభుల వారికి తెలియదా? యేసు వారికి తెలియదా వీడు అబద్ధం ఆడతాడని? తెలుసు కదా. ఎవరి గురించి కూడా ఆయనకి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి మనం ఇంకొకరి గురించి మనం ఎవరి గురించి ప్రభు దగ్గర సాక్ష్యమో చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి ఒక్కరు అంతరంగములను, ప్రతి ఒక్కరు ఆలోచనలు, ప్రతి ఒక్కరు హృదయాలను ఎరిగినవాడు, ఆలోచించిన వాడు, ప్రతి ఒక్క హృదయాల్ని గ్రహించగలిగినటువంటి వాడు. మరి పేతురు యొక్క హృదయాన్ని ఆయన గ్రహించలేదంటారా? ఆయన అబద్ధం ఆడతాడని తెలిసి ఉండే పేతురికి తాళపు చెవులు ఇచ్చాడు యేసయ్య. పేతురు అబద్ధం ఆడతాడని తెలుసుండే నీ ఈ బండ మీద సంఘాన్ని కడతానని పేతుర్ని అభిషేకించాడు యేసయ్య. దేవునికి స్తోత్ర. ఇంకో డ్రాబ్యాక్ చెప్తాను చూడండి. పేతురుతో యేసు ప్రభువుల వారు మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆ 12 మంది శిష్యులు కొంతమంది ఒక చోట కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. ఒకసారి కనిపించాడు ఆయన, మరలా కొంతకాలం మరలా వేరే వారు కనబడతారు. కనుక ఆయన బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఒదిగి కూర్చుంటే పేతురు గారు అంటున్నాడట, ఇదిగో మీరు వచ్చారండి లేకపోతే మారాడు. గేలం భుజాన్ని వేసుకుని నేను చేపలు అట్టకెళ్ళిపోతాను అన్నాడట. ఎలాగా? చేపలు పట్టుకెళ్ళిపోతా నువ్వు? అసలు నీ బుర్ర ఏం పని చేద్దా? నీ దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నాయి? దేవునికి ఇస్తూ పరలోకపు తాళపు చెవులే దేవుడు నీకు ఇస్తే చేపలు కొట్టకి ఇచ్చాడు నీకు తాళపు చెవులు. పరలోకపు తాళపు చెవులు ఇచ్చి వెళ్ళి మనుషులు పట్టరా బాబు అంటే ఇదేం పడతాడంట. అందుకనే వెళ్ళి ఈయన అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోతావు అయితే మేము వచ్చేస్తాం అన్నారు. ఇలా అందరూ 37వ తారీఖు క్రిస్మస్ రోజున, క్రిస్మస్ మంచి ముమ్మరంగా జరుగుతుంటుంది. కొంతమంది 12 ఎప్పుడెప్పుడు అవుతుందా వెళ్ళిపోదామని చూస్తుంటారు. కొంతమంది మా పిల్లలు డ్యాన్స్ చేస్తారు, ఆ పిల్లల కోసమైనా ఉండాలని కూర్చుంటారు. కొంతమంది వీడి మధ్యలో కదిలితే ఖచ్చితంగా తిడతాడు వీడు. ఆడి చేత తిట్టించుకోవడం ఎందుకని ఆ పడుకునేది ఏది ఇక్కడే పడుకుందామని అక్కడే పడుకుంటారు. మొత్తం మీద ఎలాగో లోని ఇక అక్కడ గడుపుతారు. భయం లేని కోడి పెట్టంట బజార్లో పెట్టిందంట. అలాగో భయం లేని కోడి పెట్టలేకి ఇస్తుంది బైబిల్ పెట్టుకుని. అంతే, కోడి పెట్టడానికి అలా పిల్లలు వెళ్ళిపోయినట్టుగా
బొలు బొల 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 వెళ్ళిపోతారు అంతే. దేవునికి స్తోత్రం. ఏమండి అది క్రమశిక్షణేనా? ప్రార్థన మధ్యలో వెళ్ళడం క్రమశిక్షణ? చెప్పట్లేదు మీరు. కాదన్న వారు దేవునికి స్తోత్రం. అన్నోళ్ళు అందరూ వెళ్ళిపోదామని చూస్తున్నారేంటి? క్రమశిక్షణ కాదు. మార్గ మధ్యలో, ప్రార్థన మధ్యలో, కార్యక్రమ మధ్యలో లేచి వెళ్ళిపోవడం అది క్రమశిక్షణ కాదు. మరి దేవుడు పిలిచినప్పుడు పిలుపు వినడం మానేసి నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానండి. చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. పోనీ రాత్రంతా చేపలు పట్టారు. పొద్దున్న లేచాడు యేసుప్రభు ఒడ్డు మీద నిలబడి, కుమారుడా నా బిడ్డలారా తినడానికి ఏమైనా ఉందా అంటే ఇలా పాట పాడుతున్నాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు నీ జయము రతనాల రాదాయేను. దేవునికి స్తోత్రం. ఒరే చేపలు ఎట్టంటారా అంటే ఏమన్నారు వీళ్ళు? ప్రభు రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప ఇది పడుతుంది. నువ్వేమో క్రమశిక్షణతో పని చేస్తే పడతాయి. దేవునికి స్తోత్రం. క్రమశిక్షణ లేకుండా పని చేస్తే ఆశీర్వాదం పొందుకుంటామా మనం? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమశిక్షణ కలిగి నువ్వేం చేసినా నువ్వు ఆశీర్వదింపబడతావు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నిన్ను దేవుడు ఏ పనికి అప్పగించాడో, నిన్ను దేవుడు ఏ పని చేయమన్నాడో నువ్వే పని చేశావు. శుభ్రంగా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు చెడగొట్టేసి నువ్వు చేపలట్టు కూడా తీసుకెళ్ళిపోయి రాత్రంతా కష్టపడ్డాం ప్రభు చేపలు రాలేదంటే ఎక్కడొస్తాయి? ఎన్ని శ్రమ పడాల్సి వచ్చింది. ఆడు బట్టలు తీసేసి సముద్రంలో దూకేసి ప్రభువుల పాదాల మీద పడితే ఎల్లో చేపలు పడ్డాయి అంటే అప్పుడు వల ఇస్తే అప్పుడు పడ్డాయి 130 చేపలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకునండి. దూకుడు స్వభావం కలిగినటువంటి వాడు, తొందరగా తిరిగిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పేతురు. స్టిల్ దేవుడు పేతురుకున్నటువంటి ఈ స్వల్ప బుద్ధిని చూసిన ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకపు తాళపు చెవులు పేతురుకే ఇచ్చాడు. ఏమంటే ఇలాంటి ఎవడన్నా ఇస్తాడండి? ఎవడెవడో. కానీ యేసయ్య తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. ఈయనలో అప్పుడు వరకు చెప్పుకున్న గుణాల్లో ఏదైనా మంచితుందా? 3.5 సంవత్సరాలు తిరిగి గురువుగారితో తిరిగి గురువుగారినే ఇలా చూసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కదా అండి. 3 సంవత్సరాలు తిరిగి అసలు నువ్వు ఎవడవో తెలియదు అన్నాడు. ఒప్పేసుకున్నాడు, శపించేసుకున్నాడు. యేసుప్రభు తిరిగి లేచి కనబడిన తర్వాత కూడా తిరిగి యేసుప్రభు మనుషులు బట్టి జలరుగా ఉండరా బాబట్టి మరలా చేపలు పట్టుకోవడానికి తిరిగి తన పూర్వ వృత్తులానికి వెళ్ళిపోయాడు. ఇంకో మాట కూడా చెప్తాను, ఇంకో విషయం కూడా చెప్పాలి పేతురు గురించి. యేసుప్రభుని పట్టుకోవడానికి గెత్సేమనే తోటలోకి వచ్చారు ఎవరో సైనికులు అందరూ. పేతురు గారికి ఎక్కలేని కోపం వచ్చేసిందండి. మరి అప్పుడు దాకా ఎక్కడ ఎట్టుకున్నాడో తెలియదు కానీ కాతి చక్కని తీసి చక్కని కొట్టాడు అంతే. ఎంతలా కొట్టాడంటే దెబ్బతో చెవుడు కింద అడిపోయింది అంతే. పేతురా ఏంట్రా పని? ఎవరో నువ్వు? మనుషులు పట్టే జాలరు ఎవరో నువ్వు? పరలోకపు తాళపు చెవులు కలిగిన వాడు ఎవరో నువ్వు? సంఘానికి స్తంభంలో అంటాడు. ఏంటైనా చెవాల బదులు కొట్టేశావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. ఇప్పుడే కాక ఎవడో సంఘ విద్రోహక శక్తులు వచ్చారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు, గిలగిల గోల పెడతారు. పాస్టర్ గారు కోపం తట్టుకోలేదు. ఎవడో వచ్చాడు జాస్ పెట్టి కొట్టేశాడు అంతే. నీకు సంఘ బిడ్డలు అందరూ ఇంకా ఏమంటారు అనుకుంటున్నావు? నువ్వు చేసింది తప్ప, నువ్వే చేసావు తప్ప, నువ్వు ఎందుకు కొట్టావు వాళ్ళ అని పాస్టర్ గారు మీద పడిపోతారు కదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసింది తప్ప అని కదా, నువ్వు చేసింది తప్ప వాళ్ళు మంచి వాళ్ళ నువ్వే. యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆయన చెవి బదులు కూడా చెవి బాగు చేసి ఆయన పంపించేశాడు. పేతురు దేవత అక్కడి నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి పేతురులో. ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ టు బి సైంట్. పరిశుద్ధంగా పిలువబడడానికి అతనిలో అనేకమైన డ్రాబ్యాక్స్ ఉన్నాయి. స్టిల్ గాడ్ హస్ బ్లెస్డ్ హిమ్ టు బి విత్ ది కీస్ ఆఫ్ హెవెన్. పరలోకపు తాళపు చెవులు కలిగి ఉండడానికి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం. ఎందుకు అందులో అన్ని డ్రాబ్యాక్స్ ఉన్న పేతురుని ఎందుకు సెలెక్ట్ చేశాడు? వై గాడ్ సెలెక్టెడ్ హిమ్ టు హ్యావ్ ఎ హెవెన్లీ కీస్. ఆయన పరలోక తాళపు చెవులు కలిగి ఉండడానికి ఎందుకు దేవుడు పేతురుని ఎన్నుకున్నాడంటే పేతురులో 3 లక్షణాలు ఉన్నాయి. పేతురులో 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు టక్క టక్క చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి మత్తయి సువార్త 14వ అధ్యాయం.
మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం 33వ వచనం వరకు మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. ఏంటి ఈ స్టోరీ? ఈ స్టోరీలో యేసుక్రీస్తు ప్రభువు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తాడు. నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభువు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తాడు. ఈ నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్న సందర్భంలో ఆ పేతురు, యేసు ప్రభువు వారి శిష్యులందరూ కూడా నావలో ఉంటారు. భయంకరమైన తుఫాను, భయంకరమైన అలలు, భయంకరమైనటువంటి గాలి వీస్తూ ఉంది, వర్షం వస్తూ ఉంది. ఆ సమయంలో వీళ్ళందరూ అనుకుంటారట దయ్యం అనుకుంటారట. కానీ యేసుప్రభువు అన్నారట, భయపడకండి నేనే అన్నాడట. వెంటనే పేతురు ఇది గమనించి అంటున్నాడు, ప్రభువా నీవే కాకైతే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చినట్లు సెలవిమ్మని. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడో, పేతురు యేసు వారు నీటి మీద నడుస్తున్నాడని గమనించాడో, వెంటనే పేతురు అడుగుతున్నాడు, ప్రభువా ఐ వాంట్ టు వాక్ లైక్ యు, నేను నీ వల్ల నీటి మీద నడవాలనుకుంటున్నాను, నీవే అయితే నన్ను నడిపించు అన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈ ప్రశ్న, ఈ కోరిక ఏమైనా కోరదగిన కోరికేనా? వినండి, ఆయన దేవుడు నీటి మీద నడవగలడు. నువ్వు సామాన్యమైన మనుషుడవు. సామాన్యమైన మనుషునికి తెలుసు కదా, నువ్వు నీటి మీద ఏ మనుషుడునో నడవలేడు. ఇది ప్రకృతి ధర్మానికి వ్యతిరేకమైనది. ప్రకృతి ధర్మము నిన్ను నీటి మీద నడవనివ్వదు. యూ కెనాట్ వాక్ ఆన్ ది వాటర్. పేతురుకు తెలుసు. ఇంకో మాట, పేతురు సముద్రము గురించి బాగా ఎరిగినటువంటి వాడు. ములిగితే ఎక్కడో తేల్తాడు. పేతురుకి సముద్రపై అలల గురించి తెలిసిన వాడు. భయంకరమైన అలలు వస్తున్నాయి, తుఫాను వస్తుంది. ఆ అలలు కానీ తుఫాను కానీ ఆగలేదు. ఇక్కడ చూడండి, పేతురు యేసు ప్రభువుని అయ్యా ఆ తుఫాను ఆపు అని అడగలేదు. అయ్యా ఈ అలలు ఆపు అని అనలేదు. అయ్యా ఈ గాలిని ఆపు అని అడగలేదు. అయ్యా ఈ తుఫానులో మమ్మల్ని రక్షించు అని అడగలేదు. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నీ వలే నీటి మీద నడిచేటట్టు నాకు సెలవియ్యి. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాడు. మనం ఏం అడుగుతామండి దేవుడిని? అప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మన ప్రభువుని అడుగుతాం, ప్రభువా ఈ శ్రమలన్నీ తీసే ప్రభువా, ఈ కష్టాలన్నీ తీసే ప్రభువా అని అడుగుతాం. కానీ పేతురు అడుగుతున్నాడు, ప్రభువా ఈ శ్రమలున్నా పర్లేదు, నాకేం పర్లేదు, ఈ తుఫానున్నా పర్లేదు, ఈ తుఫాను వచ్చినా పర్లేదు, గాలి వచ్చినా పర్లేదు, అలలు వచ్చినా పర్లేదు, కానీ ఐ వాంట్ టు వాక్ ఆన్ ది వాటర్, నేను నీళ్ళ మీద నడవాలనుకుంటున్నాను. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఆయన నీటి మీద నడవాలనుకుంటున్నాను. నేను అంటున్నాను, నీటి మీద నడవాలని ఆశపడిన 12 మందిలో కూడా పేతురు అక్కడ ఆశపడ్డాడు. ఆ పేతురు అక్కడ నీటి మీద యేసు ప్రభువు వారు నడిపించాడు. ఆమేన్. 12 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అడగలేదు యేసుని. కానీ యేసు వారి శక్తిని ఎరిగినటువంటి పేతురు అంటున్నాడు, ఐ వాంట్ టు వాక్ ఆన్ ది వాటర్. మీరు జ్ఞాపకం చేసుకునండి, నీవు ప్రభువుని అడిగేటప్పుడు నీ శక్తిని బట్టో, నీ సామర్థ్యతను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో ప్రభువుని అడగటం కాదు. దేవుని శక్తిని బట్టి అడిగితే దేవుడు తన శక్తిని బట్టి ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. నువ్వు నడవాలనే ఆలోచన నీకు వస్తే చాలు, నిన్ను నీటి మీద నడిపించగలడు. ఘనమైన కార్యాలు చేయాలన్న ఆలోచన నీకు వస్తే చాలు, ఘనమైన కార్యాలు ప్రభు నీతో చేయించగలడు. హల్లెలూయా. దేవుని కొరకు ఘనమైన కార్యాలు తలపెట్టాలన్న ఆలోచన వస్తే చాలు, ఆలోచన సఫలపరచువాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్న కార్యాలు, చిన్న పనులు, చిన్న వ్యాపారాలు, చిన్న జీవితాలు, చిన్న సుఖాలు అనుభవించడానికి మనము సామాన్యులము కాదు. We are the sons of Almighty God. దేవుడి సర్వశక్తులైన దేవుడి బిడ్డలం మనం. హల్లెలూయా. చిన్న ఆటల కోసం అడగొద్దు. అసలు పేతురు గురించి ఆలోచిస్తే అసలు సముద్రం గురించి పట్టించుకోలేదండి, అలల గురించి పట్టించుకోలేదండి, వాతావరణం గురించి పట్టించుకోలేదండి, గాలి గురించి పట్టించుకోలేదండి. అతని ఆలోచన అంతా యేసు వలె నడవాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆలోచన నీకు వస్తే ఆలోచన సఫలపరచుటకు కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నీ పట్ల కార్యము జరిగించడానికి సమస్తమును సమకూడి జరిగించేవాడు ఆయనే. జాగ్రత్తగా మనం ఆలోచించి వరకు ఒక ఆలోచన రావాలి, ఆలోచన ఘనమైన ఆలోచనలు రావాలి, బలమైన ఆలోచనలు రావాలి. అసలు నువ్వు ఆలోచించి ఏదైనా ఒక ఘనమైన కార్యం చేయాలని నువ్వు తలపెట్టాలి తప్ప, తలపెట్టేవాడు నీవే, ఆ కార్యమును జరిగించేవాడు మాత్రం దేవుడు. దేవునికి స్తోత్రం.
మీకు మంచి మాట చెప్తాను, నువ్వు తలపెట్టి కార్యం జరిగిస్తే ఆ కార్యం జరిగిన తర్వాత గణపరచబడేవారు ఎవరండి? నువ్వు గణపరచబడతావు కదా. నిన్ను గణపరచాలనే దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల ప్రభువు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, స్లాబ్ ఎవరు వేశారు, స్థలం ఎవరు ఇచ్చారంటే ఇప్పటికీ పేర్లు చెప్పుకుంటున్నామే. నీతిమంతులు జ్ఞాపకంలో ఉందిరు అన్నట్టుగా. నీతిమంతులు ఎందుకు జ్ఞాపకంలో ఉంటారంటే నీతిమంతులు ఘనమైన కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారంటే ఘనమైన కార్యాలు చేస్తారు కనుక నీతిమంతులు ఎల్లప్పుడూ. మరి మనం ఎందుకు జ్ఞాపకంలో ఉండం? మనం ఎందుకు జ్ఞాపకంలో ఉండమంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు వద్దామా, ఎప్పుడు నిద్ర వద్దామా, ఎప్పుడు వెళ్ళిపోదామా. దేవునికి స్తోత్రం. పేతురులో ప్రభు చూసిన మొట్టమొదటి ఆలోచన తెలుసా? పేతురు ఘనమైన కార్యాల కోసం తపన పడేవాడు. దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయడానికి ఆలోచించేవాడు. దేవుని వలె, క్రీస్తు వలె ఉండడానికి ఆలోచించేవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది కూడా నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, తొందరగా ముగించడానికి. 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, 21వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు, అప్పటి నుంచి తాను యెరూషలేములో నుండి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, యెరూషలేములోని పెద్దల చేతను, శాస్త్రుల చేతను హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకో, ప్రభువా నువ్వు చచ్చిపోతావు నాయన, నువ్వు చచ్చిపోవద్దు ప్రభువా అన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారు? నేను శ్రమ పడాలి, హింసింపబడాలి, చంపబడాలి, 3వ దినాన తిరిగి లేవబడాలి. ఇప్పుడు నేను చచ్చిపోతానంటే పేతురు అన్నాడు నువ్వు చావకూడదు నాయన అన్నాడు. మంచి అన్నాడా చెడ్డ అన్నాడా? చెప్పలేదు. మంచి మాట చెడ్డ మాట? మంచి మాటే కదా పాపు. నువ్వు చచ్చిపోకూడదు ప్రభు అంటే మంచి మాటే కదా.